ఈ వీడియోలో బసవ టాపిక్ సంబంధించి 10 ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇన్ బసవ పురాణ బసవ డిబేట్స్ హిజ్ ఫాదర్ ఓవర్. అంటే బసవ పురాణం ప్రకారం బసవ తన తండ్రితో ఏ విషయం గురించి వాదించారు? ఆప్షన్ ఏ కర్మకాండల్లో కులం పాత్ర గురించి, ది రోల్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ రిచువల్స్. ఆప్షన్ బి గుడికి ఇచ్చే విరాళాల ప్రామాణికత గురించి, ది వ్యాలిడిటీ ఆఫ్ టెంపుల్ డొనేషన్స్. ఆప్షన్ సి మోక్షానికి మార్గం ఆచారమా లేదా భక్త, ది పాత్ టు లిబరేషన్ రిచువల్స్ వర్సెస్ డివోషన్. ఆప్షన్ డి పూజలో సంస్కృత వాడకం గురించి, ది యూజ్ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ వర్షిప్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. సరైన సమాధానం ఏంటంటే సి, మోక్షానికి మార్గం ఆచారమా లేదా భక్త. బసవ పురాణం మొదటి అధ్యాయంలో బసవ తన తండ్రి మాధవరసతో ఒక ముఖ్యమైన విషయం గురించి వాదిస్తారు. వీరిద్దరూ వేదాలు శాస్త్రాలను నమ్మినప్పటికీ మోక్షాన్ని ఎలా పొందాలనే దానిపై వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు. బసవ తండ్రి అభిప్రాయం ప్రకారం బసవ తండ్రి సాంప్రదాయవాది కాబట్టి మోక్షానికి కర్మకాండలు ఆచారాలు చాలా ముఖ్యమని నమ్ముతారు. ఇవి లేకుండా దేవుణ్ణి చేరుకోలేమని ఈయన వాదిస్తారు. కానీ బసవ అభిప్రాయం ప్రకారం బసవ ఆచారాలను తిరస్కరించి భక్తి అంటే నేరుగా వ్యక్తిగతంగా దేవుణ్ణి పూజించడం ద్వారా అనే మార్గాన్నే ఉత్తమమైనదిగా భావిస్తారు. కేవలం గుడికి వెళ్ళి కర్మకాండలు చేయడం కంటే హృదయం నుండి వచ్చే భక్తి ద్వారానే దేవుణ్ణి చేరుకోవచ్చని ఈయన నమ్ముతారు. ఈ చర్చలో బసవ ఇష్టలింగం ధరించడం ద్వారా అందరూ దేవునితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవచ్చని వాదించి భక్తి మార్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈ వాదన ప్రధానంగా మోక్షానికి ఏ మార్గం సరైనది, ఆచారమా లేదా భక్త అనే అంశంపైన జరిగింది. రెండో ప్రశ్న, అకార్డింగ్ టు బసవ ది 6 syllable మంత్ర దట్ లీడ్స్ టు లిబరేషన్ ఈజ్. అంటే బసవ ప్రకారం ముక్తికి దారితీసే 6 అక్షరాల మంత్రం ఏది? ఆప్షన్ ఏ ఓం నమ శివాయ, ఆప్షన్ బి సోహం, ఆప్షన్ సి శివాయ నమః, ఆప్షన్ డి ఓం నమో భగవతే. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఓం నమ శివాయ. లింగాయత మత సిద్ధాంతం ప్రకారం మోక్షం పొందడానికి 8 ముఖ్యమైన రక్షణ సూత్రాలు ఉన్నాయండి. వీటినే అష్టావరణాలు అంటారు. వీటిలో ఒకటి మంత్రం. ఈ మంత్రం జపించడం ద్వారా భక్తుడు తన మనస్సును హృదయాన్ని శుద్ధి చేసుకుని పరమశివుడితో ఐక్యం అవ్వడానికి ప్రయత్నిస్తాడు. బసవగారు బోధించిన 6 అక్షరాల మంత్రం ఓం నమ శివాయ. ఇది శివుడికి నమస్కరించడాన్ని సూచిస్తుంది. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా భక్తుడు ఆధ్యాత్మిక ఏకాగ్రతను పొందుతాడు. ఇది చివరికి మోక్షానికి దారితీస్తుందని బసవ నమ్మారు. అందుకే ఈ మంత్రాన్ని లింగాయతులు చాలా పవిత్రంగా భావిస్తారు. థర్డ్ క్వశ్చన్, శ్రీపతిస్ శ్రీకర భాష్య ఇంటర్ప్రిట్స్ బసవాస్ థియాలజీ యాజ్. అంటే శ్రీపతి రాసిన శ్రీకర భాష్యం ప్రకారం బసవగారి తత్వం ఎలా వివరించబడింది? ఆప్షన్ ఏ ద్వైతం డ్యూయలిజం, ఆప్షన్ బి విశిష్ట అద్వైతం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం, ఆప్షన్ సి శుద్ధ అద్వైతం ప్యూర్ మోనిజం, ఆప్షన్ డి కర్మకాండ శైవం రిచువల్ శైవిజం. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి విశిష్ట అద్వైతం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం. శ్రీపతి అనే వీరశైవ పండితుడు వేదాంత సూత్రాలను ఉపయోగించి శ్రీకర భాష్యం అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో ఈయన బసవగారి తత్వాన్ని వివరించారు. ఈయన దృష్టిలో, శ్రీపతి దృష్టిలో లింగాయత తత్వం రామానుజుల విశిష్ట అద్వైతం లాంటిది. విశిష్ట అద్వైతం అంటే క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం. దీని ప్రకారం జీవాత్మ సోల్ మరియు పరమాత్మ గాడ్ రెండూ ఒక్కటే అయినా వాటికి కొన్ని తేడాలు ఉంటాయి. జీవాత్మ పరమాత్మలో ఒక భాగం లాంటిది అని చెప్తుంది విశిష్ట అద్వైతం. శ్రీపతి గారు ఇదే విధంగా ఆత్మ అనేది దేవునిలో ఒక భాగం అని చెప్పారు. అందుకే ఈయన శివుడు ఒకరి ఆత్మ శివుడు అని వివరించారు. అంటే శివుడు వేరుగా లేడు, ఆత్మలోనే ఉన్నాడు. కానీ ఆత్మ పూర్తిగా శివుడు కాదు, ఆయనలో భాగం మాత్రమే అని చెప్పారు. ఇది శంకరాచార్యుల శుద్ధాద్వైతం ప్యూర్ మోనిజం నుండి వేరుగా ఉంటుంది. శుద్ధాద్వైతం ప్రకారం జీవాత్మ పరమాత్మ రెండూ పూర్తిగా ఒక్కటే, ఏ భేదం లేదు. కానీ లింగాయత తత్వంలో ఆత్మ దైవం మధ్య ఒక వ్యక్తిగత సంబంధం ఐక్యత ముఖ్యం. ఈ కారణాల వల్ల శ్రీపతి గారు బసవగారి తత్వాన్ని విశిష్ట అద్వైతంగా వివరించారు. నాలుగో ప్రశ్న, ఇన్ లింగాయత్ బిలీఫ్ లిబరేషన్ ఈజ్ పాసిబుల్. అంటే లింగాయత మతం ప్రకారం మోక్షం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆప్షన్ ఏ మరణం తర్వాత మాత్రమే,
ఓన్లీ ఆఫ్టర్ డెత్. ఆప్షన్ బి గుడిలో చేసే కర్మకాండల ద్వారా, త్రూ టెంపుల్ రిచువల్స్. ఆప్షన్ సి ఈ జన్మలోనే భక్తి ద్వారా, ఇన్ దిస్ లైఫ్ టైమ్ త్రూ డివోషన్. ఆప్షన్ డి అన్ని ప్రాపంచిక విధులను వదిలివేయడం ద్వారా, బై రినౌన్సింగ్ ఆల్ వరల్డ్లీ డ్యూటీస్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈ జన్మలోనే భక్తి ద్వారా. లింగాయత మతంలో మోక్షం అనేది ఒక ముఖ్యమైన నమ్మకం. బసవ గారు ఇతర లింగాయత శరణులు బోధించిన ప్రకారం మోక్షానికి ఆలయాలు, కర్మకాండలు అవసరం లేదు. భక్తుడు తన జీవితంలోనే దేవుడితో ఒకటయ్యేలా సాధన చేయాలి. లింగాయతులు తమకు ఇదే చివరి జన్మ అని నమ్ముతారు. ఇష్టలింగాన్ని ధరించడం, నిస్వార్థ సేవ మరియు నైతిక జీవనం వంటి ఆచారాలను పాటించడం ద్వారా ఈ జన్మలోనే మోక్షం పొందవచ్చు అని వీరి సిద్ధాంతం చెబుతోంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత దేవుణ్ణి చేరుకోవడం మాత్రమే కాదు, బతికి ఉన్నప్పుడే ఆత్మ పరమాత్మతో ఒక్కటయ్యేలా ఆధ్యాత్మికంగా ఎదగడం. దీనిని ఐక్యస్థలం అనే దశ ద్వారా సాధిస్తారు. బసవ గారు కాయకవే కైలాస అంటే పనియే స్వర్గం అని చెప్పారు. దీని ప్రకారం ప్రాపంచిక విధులను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. తమ వృత్తిని దైవకార్యంగా భావిస్తూ నిస్వార్థంగా పనిచేయడం ద్వారానే దేవుడిని చేరుకోవచ్చని వీరు నమ్ముతారు. ఈ కారణాల వల్ల లింగాయతులు మోక్షం అనేది మరణాంతరం మాత్రమే కాకుండా ఈ జీవితంలోనే భక్తి ద్వారా సాధ్యమవుతుందని నమ్ముతారు. ఇక్కడ మనం లింగాయత శరణులు అని చెప్పుకున్నాం. లింగాయత శరణులు అంటే ఏంటంటే, శరణులు అనేది సందర్భాన్ని బట్టి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మి ఆయనకే తమ జీవితాన్ని అంకితం చేసుకున్న వారిని శరణులు అంటారండి. దీనినే శరణు అనే ఏకవచన పదం ద్వారా కూడా సూచిస్తారు. అయితే లింగాయత మతంలో ముఖ్యంగా 12వ శతాబ్దంలో బసవ నాయకత్వంలో కర్ణాటకలో ఏర్పడిన ఒక సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమంలో పాల్గొన్న భక్తులను శరణులు అని పిలుస్తారండి. వీరు కుల వ్యవస్థ, కర్మకాండలకు వ్యతిరేకంగా పోరాడారు. అల్లమ ప్రభు, అక్క మహాదేవి వంటి వారు కూడా ఈ శరణుల్లో ముఖ్యమైన వారు. 5th క్వశ్చన్, ది గురు ఇన్ భక్తి మార్గ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అంటే భక్తి మార్గంలో గురువుని ఎలా వర్ణించారు? ఆప్షన్ ఏ కర్మకాండలు చేసే పూజారిగా, ఏ రిచువల్ ప్రీస్ట్. బి ఆప్షన్ బి వేదాంత పండితుడిగా, ఏ స్కాలర్ ఆఫ్ వేదాస్. ఆప్షన్ సి ఆత్మలో చేతిలో దేవుణ్ణి ఉంచే కరుణామయుడిగా, అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ కంపాషన్ హూ ప్లేసెస్ గాడ్ ఇన్ సోల్ అండ్ హ్యాండ్. ఆప్షన్ డి గుడి కట్టేవారిగా, ఏ టెంపుల్ బిల్డర్. ఆన్సర్ ఏంటంటే సి, ఆప్షన్ సి సరైంది. ఆత్మలో చేతిలో దేవుణ్ణి ఉంచే కరుణామయుడిగా. లింగాయత భక్తి మార్గంలో గురువుకు చాలా ముఖ్యమైన స్థానం ఉందండి. బసవ గారు అష్టావర్ణం అని పిలువబడే 8 రక్షణ సూత్రాలను బోధించారు. వాటిలో గురువు మొదటివాడు. గురువు ఒక సాంప్రదాయ పూజారి లాంటివారు కాదు. గురువు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. గురువును దయ, కరుణకు ప్రతిరూపంగా భావిస్తారు. గురువు భక్తుడిపై ప్రేమతో, దయతో జ్ఞానాన్ని బోధిస్తారు. ఈ ఆత్మలో చేతిలో దేవుణ్ణి ఉంచేవాడు. ఈ వాక్యం చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. గురువు కేవలం దేవుడి గురించి మాటల్లో చెప్పడం మాత్రమే కాకుండా భక్తుడి ఆత్మలో దైవత్వం ఉందని తెలియజేస్తారు. అలాగే చేతిలో దేవుణ్ణి ఉంచడం అంటే ఇష్టలింగాన్ని ధారణ చేయడం. గురువు భక్తుడికి ఇష్టలింగాన్ని ఇచ్చి దానిని నిరంతరం ధరించమని బోధిస్తారు. ఇది శివుడితో ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది. వేదాల పండితుడు కాదు. లింగాయతులు వేదాలకు ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి గురువు వేదాలను చదివిన పండితుడిగా ఉండాల్సిన అవసరం లేదు. గురువు భక్తి, అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అయి ఉండాలి. ఈ కారణంగా లింగాయత భక్తి మార్గంలో గురువును కేవలం పూజారిగా కాకుండా భక్తుడికి దైవాన్ని చేరువ చేసే ఒక కరుణామయుడైన మార్గదర్శిగా భావిస్తారు. ఆరో ప్రశ్న, శ్రీపతిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బసవాస్ ఫిలాసఫీ అలైన్స్ మోర్ విత్ అంటే శ్రీపతి గారు వివరించిన బసవతత్వం ఈ క్రింది వాటిలో దేనికి ఎక్కువ దగ్గరగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఆది శంకరాచార్యుల అద్వైతం. ఆప్షన్ బి రామానుజుల విశిష్టాద్వైతం. ఆప్షన్ సి మాధవాచార్యుల ద్వైతం. ఆప్షన్ డి వల్లభాచార్యుల శుద్ధాద్వైతం. ఆన్సర్ ఏంటండి? రామానుజుల విశిష్టాద్వైతం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
శ్రీపతి అనే వీరశైవ పండితుడు బసవగారి తత్వాన్ని వేదాంత సిద్ధాంతాల ఆధారంగా వివరించారు. ఈయన దృష్టిలో లింగాయత మతం యొక్క ప్రధాన తత్వం విశిష్ట అద్వైతం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం. విశిష్ట అద్వైతం సిద్ధాంతం ప్రకారం జీవాత్మ, ఇండివిజువల్ సోల్, మరియు పరమాత్మ, అల్టిమేట్ రియాలిటీ రెండు ఒకటే అయినా వాటికి కొన్ని తేడాలు ఉంటాయి. జీవాత్మ అనేది పరమాత్మకు ఒక భాగం, శరీరం లాంటిది. శ్రీపతి గారి వివరణ ఏంటంటే, శ్రీపతి గారు కూడా ఇదే విధంగా ఆత్మ అనేది శివునిలో ఒక భాగమని, అందుకే శివుడు ఒకరి ఆత్మ శివుడు అని వివరించారు. ఈ వాక్యం ఆత్మ దైవం మధ్య ఉన్న ఐక్యతను సూచిస్తుంది. ఇతర సిద్ధాంతాలతో తేడా చూసుకుంటే అద్వైతం అనేది శంకరాచార్యుల అద్వైతం ప్రకారం జీవాత్మ పరమాత్మ రెండూ పూర్తిగా ఒకటే, వాటి మధ్య ఎటువంటి తేడా లేదు. మాధవాచార్యుల ద్వైతం ప్రకారం జీవాత్మ పరమాత్మ రెండు పూర్తిగా వేరువేరు. కానీ బసవతత్వం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. జీవాత్మ దైవంతో ఐక్యం కాగలదని, కానీ దాని ప్రత్యేకతను పూర్తిగా కోల్పోదని చెబుతుంది. ఈ కారణంగా శ్రీపతి గారి వ్యాఖ్యానం రామానుజుల విశిష్ట అద్వైతానికి ఎక్కువ దగ్గరగా ఉంటుంది. 7వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ బసవాస్ రిజెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నలైజ్డ్ గాడ్స్? అంటే బసవ బయటి దేవుళ్ళను తిరస్కరించిన విషయాన్ని ఈ క్రింది వాటిలో ఏది బాగా సూచిస్తుంది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ, దేవుడి గుడిలో ఉంటాడు, ఆత్మలో కాదు. గాడ్ ఈజ్ ఇన్ ది టెంపుల్, నాట్ ఇన్ ది సోల్. ఆప్షన్ బి, నిజమైన దేవుడు స్వయంగా పుట్టాడు, తనలో తానే ఉంటాడు. ది ట్రూ గాడ్ ఈజ్ సెల్ఫ్ బోర్న్, వన్ విత్ హిమ్సెల్ఫ్. ఆప్షన్ సి, బ్రాహ్మణులు మాత్రమే దేవుణ్ణి పిలవగలరు, ఓన్లీ బ్రాహ్మిన్స్ క్యాన్ ఇన్వోక్ ది డివైన్. ఆప్షన్ డి, బలి ఇవ్వడం మోక్షానికి దారితీస్తుంది, సాక్రిఫైస్ లీడ్స్ టు సాల్వేషన్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, నిజమైన దేవుడు స్వయంగా పుట్టాడు, తనలో తానే ఉంటాడు. బసవ గారు ఈయన అనుచరులు బాహ్య ఆచారాలను, విగ్రహారాధనను వ్యతిరేకించారు. గుడిలో ఉండే విగ్రహాలు, కర్మకాండలు దేవుడిని ఒక వస్తువుగా మార్చేస్తాయని ఈయన నమ్మారు. ఈ విషయం ఆయన రాసిన వచనాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన దేవుడు స్వయంగా పుట్టాడు, తనలో తానే ఉంటాడు. ఈ వాక్యం బసవ గారి తత్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈయన దృష్టిలో నిజమైన దేవుడు ఎవరి సహాయం లేకుండా ఆలయాల్లో, విగ్రహాల్లో బందీగా లేకుండా ఉంటాడు. ఆ దేవుడు ప్రతి మనిషి ఆత్మలోనే ఉన్నాడని ఆయన నమ్మారు. ఆలయాలు, విగ్రహాల తిరస్కరణ. బసవ గారు దేవతలను అవసరాల కోసం అమ్ముకునేవారు, దొంగల భయంతో పాతిపెట్టేవారు అని విగ్రహారాధనను విమర్శించారు. ఈయన నా కాళ్ళు స్తంభాలు, నా శరీరం గర్భగుడి అని చెప్పడం ద్వారా శరీరాన్నే గుడిగా భావించాలని బోధించారు. బసవ గారు ఇష్టలింగాన్ని ధరించడం ద్వారా అందరూ తమ లోపల దైవాన్ని పూజించుకోవచ్చని చెప్పారు. ఇది బయటి ఆచారాల మీద కాకుండా వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం మీద దృష్టి పెడుతుంది. ఈ కారణాల వల్ల నిజమైన దేవుడు స్వయంగా ఉంటాడని చెప్పడం ద్వారా బసవ బయటి ఆచారాలు, విగ్రహ ఆరాధన అవసరం లేదని నొక్కి చెప్పారు. 8వ ప్రశ్న, ది భక్తి పాత్ డిస్క్రైబ్డ్ బై బసవ ఈ సెడ్ టు బి. అంటే బసవ వివరించిన భక్తి మార్గం దేనితో సమానం అని చెప్పబడింది? ఆప్షన్ ఏ, 6 తత్వశాస్త్రాల కన్నా తక్కువ, బిలో ది 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఆప్షన్ బి, 6 తత్వశాస్త్రాలకు అతీతం, బియాండ్ ది 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఆప్షన్ సి, కర్మకాండలకు సమానం, ఈక్వల్ టు రిచువలిజం. ఆప్షన్ డి, ఆలయ నిర్మాణంపై ఆధారపడింది, రూటెడ్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, 6 తత్వశాస్త్రాలకు అతీతం. లింగాయత మతంలోని గ్రంథాలు, ముఖ్యంగా బసవ పురాణం, బసవ గారి భక్తి మార్గాన్ని 6 సాంప్రదాయ తత్వశాస్త్రాలైన షడ్ దర్శనాలకు, అంటే సంఖ్య, యోగ, మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక అనే షడ్ దర్శనాలకు అతీతమైనదిగా వర్ణించాయి. బసవ గారు వేదాంతం, యోగం వంటి తత్వాలను గౌరవించిన వాటిలో ఉన్న మేధోపరమైన చిక్కులను దాటి నేరుగా భక్తి ద్వారా దేవుడిని చేరుకోవచ్చని చెప్పారు. ఈ భక్తి మార్గం కేవలం మేధస్సుతో అర్థం చేసుకోవడం కాదు, అది అనుభవంతో కూడుకున్నది. అందుకే ఇది ఇతర తత్వశాస్త్రాలకు అతీతమైనదిగా చెప్పబడింది. బసవ గారి బోధనల్లో భక్తికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. జ్ఞానం, కర్మకాండల కంటే భక్తి ద్వారానే మోక్షం సులభంగా లభిస్తుందని నమ్మారు. ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ ఏ కులం, వర్గం వారైనా నేరుగా శివుడితో సంబంధం పెట్టుకోవచ్చని ఈయన చెప్పారు. ఈ కారణాల వల్ల బసవ గారి భక్తి మార్గం కేవలం ఒక సిద్ధాంతం కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా షడ్ దర్శనాలకు అతీతమైందిగా వర్ణించబడింది.
9వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్స్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ భక్తి మార్గ్ ఇన్ లింగాయతిజం? అంటే లింగాయత భక్తి మార్గంలో ఈ క్రింది చిహ్నాల్లో దేనికి నేరుగా సంబంధం లేదు? ఆప్షన్ ఏ రుద్రాక్ష పూసలు, ఆప్షన్ బి విభూతి, ఆప్షన్ సి ఇష్టలింగం, ఆప్షన్ డి యజ్ఞగుండం. సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి యజ్ఞగుండం. లింగాయత మతంలో భక్తి మార్గానికి ఆధ్యాత్మిక సాధనలకు కొన్ని ముఖ్యమైన చిహ్నాలు పద్ధతులు ఉన్నాయండి. వీటిని అష్టావరణాలు 8 కవచాలు అని పిలుస్తారు. రుద్రాక్ష పూసలు ఇవి శివునికి సంబంధించిన పవిత్రమైన పూసలు. ఇవి ఆధ్యాత్మిక ఏకాగ్రతకు భక్తికి గుర్తుగా లింగాయతులు ధరిస్తారు. విభూతి ఇది పవిత్రమైన బూడిద. లింగాయతులు దీన్ని తమ నుదిటిపై ధరిస్తారు. ఇది పవిత్రతకు దైవానికి పూర్తిగా లొంగిపోవడానికి చిహ్నం. ఇష్టలింగం ఇది లింగాయత మతంలో అత్యంత ముఖ్యమైన చిహ్నం. ఇది వ్యక్తిగత శివలింగం. దీనిని ప్రతి లింగాయతుడు మెడలో ధరిస్తాడు. ఇది శివుడితో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది. యజ్ఞగుండం అనేది వేదకాలం నుండి ఉన్న కర్మకాండలకు సంబంధించింది. లింగాయతులు ఆలయాలు, ఆచారాలు, కర్మకాండలను వ్యతిరేకిస్తారు. బసవగారు యజ్ఞాలు, నరబలి, జంతుబలి వంటి వాటిని తీవ్రంగా ఖండించారు. కాబట్టి యజ్ఞగుండానికి లింగాయత భక్తి మార్గంతో నేరుగా సంబంధం లేదు. చివరి ప్రశ్న, బసవాస్ ఎంఫసిస్ ఆన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ రిఫ్లెక్ట్స్? అంటే ఆధ్యాత్మిక సాధనలో స్థానిక భాషలకు బసవ ఇచ్చిన ప్రాధాన్యత దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ కన్నడ భాషను తిరస్కరించడం, రిజెక్షన్ ఆఫ్ కెనడా. ఆప్షన్ బి ఉన్నత వర్గాల అనువాదకులపై ఆధారపడటం, డిపెండెన్స్ ఆన్ ఎలైట్ ట్రాన్స్లేటర్స్. ఆప్షన్ సి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం, డెమోక్రటైజేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆప్షన్ డి సంస్కృతం మాత్రమే ఉన్న గ్రంథాలను ప్రోత్సహించడం, ప్రమోషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఓన్లీ టెక్స్ట్స్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం. బసవ గారు ఆయన శరణులు తమ బోధనలను, భక్తిభావాలను ప్రజల భాష అయిన కన్నడలో వచనాలుగా రాశారు. ఇది ఒక ముఖ్యమైన సంస్కరణ. ఆ కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం, వేదాలు ఎక్కువగా సంస్కృతంలో ఉండేవి. సంస్కృతం కొద్దిమంది పండితులకు, ఉన్నత వర్గాలకు మాత్రమే తెలిసేది. సామాన్య ప్రజలకు అది అర్థమయ్యేది కాదు. బసవ గారు ప్రజల భాషలో బోధించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించడం అంటారు. బసవ గారు పూజలు, ఆచారాలకు మధ్యవర్తులు అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పండితులు, పురోహితులపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్థానిక భాషల ద్వారా నిరూపించారు. బసవ గారు ఇతర శరణులు కన్నడ భాషలో రాసిన వచనాలు చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలను సామాన్య పదాలతోనే వివరించాయి. ఇది కన్నడ భాషకు కూడా ఎంతో ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. కాబట్టి బసవ గారు స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జ్ఞానాన్ని కొద్దిమందికే పరిమితం చేయకుండా అందరి హృదయాలకు చేరేలా చేయడమే. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.